ఇది ఇజ్రాయెల్లోనే చాలామంది ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు, గాజాపై ఆక్రమణ యోజనలకు వ్యతిరేకంగా ఉన్నారనే సంకేతం. తెల్ అవీవ్లో వేలాది మంది యుద్ధం ముగించాలి, బందీలను తిరిగి పంపించాలి అని డిమాండ్ చేస్తూ కూడగట్టుకోవడం, అన్యాయానికి వ్యతిరేకంగా స్వరం కేవలం బాధితుల నుండే కాకుండా దోషి సమాజం నుండి లేస్తుందని చూపిస్తోంది. శాంతి, న్యాయం మాత్రమే శాశ్వత పరిష్కారం, రక్తపాతం, ఆక్రమణ కాదు అనే సందేశం ఇది. ఇప్పుడు ప్రభుత్వం ప్రపంచాన్ని మరింత విస్తరించి గాజాలో లోతుగా దూసుకెళ్లాలని నిర్ణయించింది. కానీ నా భర్త ఇప్పటికే చనిపోయాడు. ప్రతి దాడి, ప్రతి బుల్లెట్, ప్రతి గగనతల బాంబు అతని ప్రాణాన్ని తీసేసేది. ఇది చాలా విచారకరం. మేము మా దేశం కోసం పనిచేస్తాము. మేము ఎథీరియం నిర్మిస్తాము. ఇది ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవడానికి. కానీ ఏమి జరుగుతుందో ఎవరూ తెలియదు. వారు తిరిగి వచ్చి తమ కార్యకలాపాలను కొనసాగించడానికి. ఏది జరిగినా జెస్సీకి అవసరమైన అవకాశాలన్నీ ప్రభావితమవుతాయి. నేను ప్రపంచంలో పెద్ద మనిషిని కాదు, కానీ ప్రపంచ వ్యవహారాలను బాగా అర్థం చేసుకుంటాను.